హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా ఇవాళ వ్లాగ్ వచ్చేసి, ఇవాళ మీకు అంటే ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా, పైన హౌస్ ఎంత వరకు వచ్చింది సిస్టర్, ఒకసారి షేర్ చేయండి అని చెప్పేసి, హోమ్ టూర్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. కిందదైతే ఇంతవరకు చేయలేదు, బట్ పైన ఎంటీ హోమ్ టూర్ అనమాట. ఆల్మోస్ట్ అయిపోయింది ఎక్సెప్ట్ కబోర్డ్స్ అని మీకు ఇంతకు ముందు నుంచి కూడా చెప్తూనే వచ్చాను. సో ఇంకా కబోర్డ్స్ అయితే పెట్టలేదు, బట్ అంతా కూడా అయిపోయింది అనమాట. సో ఇవాళ నేను మీకు ఎంటీ హోమ్ టూర్ అయితే చేద్దాము అనేసి అనుకుంటున్నాను. సో కబోర్డ్స్ అయితే ఇక కొంచెం పెండింగ్ లో ఉన్నాయి, అవి ఎప్పుడు పెడతాము అనేది మాకు కూడా క్వశ్చన్ మార్క్ అనమాట. సో ప్రస్తుతానికైతే ఎంటీ హోమ్ టూర్ అయితే చేస్తూ ఉన్నాను. అది కూడా మీరు అడిగారని చెప్పేసి నేను జూలై మంత్ లో షేర్ చేస్తాను అనేసి మీకు చెప్పాను కదా మొన్న. సో అందుకే మర్చిపోకుండా జూలై మంత్ లో అయితే షేర్ చేస్తున్నాను. కిందది కూడా అడిగారు చాలా సార్లు, బట్ నేను చేయలేదు. సో అందుకే ఇంకా పైన చేద్దాము అనేసి. అంటే అంత ఏమంటారు, మాడ్యులర్ గా అట్లాగైతే ఏమీ లేదులేండి, బేసికే. బట్ ఎట్లా ఉంది ఏంటి మీరు అడుగుతున్నారు కాబట్టి షేర్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. సో అదే, ఇంకా వీడియో నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ అండి నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇంక ఇప్పుడు ఇల్లు ఎట్లా ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తాను, చూసేయండి. సో ఫస్ట్ అయితే ఇదిగోండి, కింద నుంచి పైకి వచ్చే స్టెప్స్ అనమాట. ఇంతకు ముందు స్టెప్స్ అన్ని కూడా రెడ్ కలర్, గ్రీన్ కలర్ అట్లా పెయింట్ అయితే ఉండేది. ఇప్పుడు ఇక్కడ కూడా అంతా మేము బ్లాక్, కొంచెం లైక్ గ్రానైట్ లాగా అయితే వేయించేసాం అనమాట. సో ఇదిగోండి బండలు ఇవన్నీ కూడా మార్పించేసాము. సో కింద నుంచి పైకి వచ్చే స్టెప్స్ అండ్ ఇటు పైన వెళ్లే స్టెప్స్ అన్ని కూడా ఇట్లా మార్పించేసాం అనమాట. సో ఫస్ట్ ఇదనమాట, ఇది పైకి వచ్చేది. సో ఇంకా వస్తా ఉంటే మనకి ఇక్కడైతే ఒక విండో వస్తుంది అనమాట. ఇది మంచిగా గ్లాస్ ఇట్లాగా డిజైన్ వచ్చేలాగా ఒక మంచి విండో అయితే తీసుకున్నారు. ఇంకా డైరెక్ట్ గా మనం అయితే ఇంకా లోపలికి ఎంటర్ అవడమేనండి. సో ఇది మా కింద పంచ అట్లా ఉంది కదా, సో పంచ అట్లా అయితే ఏమీ ఉండదు. సో పంచ అట్లా అయితే ఏముండదు అనమాట. మాది వచ్చేసి ఎల్ షేప్ హౌస్ అండి. సో సింగిల్ బెడ్రూమే అనమాట, డబుల్ బెడ్రూమ్ అయితే కాదు. అంటే కింద మాది డబుల్ బెడ్రూమ్, సో దానివల్ల మాకు రూమ్స్ అవన్నీ కూడా ఇరుకిరుగ్గా ఉన్నాయి అనమాట బాగా. అందుకని చెప్పేసి పైన కొంచెం ఫ్రీగా అయినా ఉండాలి అనేసి పైన అయితే సింగిల్ బెడ్రూమే పెట్టించాము. లోపలికి వచ్చేస్తే దమ్మ. సో లోపలికి వచ్చేస్తే ఫస్ట్ అయితే ఇక్కడ మాకు డోర్ పక్కనే పూజా రూమ్ అయితే ఉందండి. సో ఇది పూజా రూమ్ అనమాట. ఇట్లాగా ఇదంతా కూడా వైట్ టైల్స్ కిచెన్ లో వేయగా మిగిలితే ఇక్కడ పూజా రూమ్ కి కూడా ఇవే అయితే వేయించేసాము. సో ఈ డోర్ కి ఇదంతా కూడా మామయ్య కలర్ వేసారులేండి, కొంచెం మిగిలిపోయింది అందుకని చెప్పేసి. సో ఇదన్నమాట పూజా రూమ్ వచ్చేసి. అండ్ పైన కూడా కొంచెం ఎక్కువ స్పేసే వచ్చింది ఇక్కడ. ఇదంతా కూడా ఎంట్రన్స్ లోనే పక్కనే డోర్ సైడ్ కే మనకి ఇట్లా పూజా రూమ్ అయితే వచ్చేసింది అనమాట. సో అది ఇంకా ఇటు వచ్చేస్తే ఇంకా ఇక్కడికి ఇదంతా కూడా ఓపెన్ హాల్ అనమాట, లివింగ్ రూమ్ అట్లాగా. సో ఫస్ట్ ఇది వచ్చేసి టీవీ యూనిట్ అనమాట. సో ఇంకా ఏమి పెట్టలేదు, మేము ఇంకా రాలేదు కదా, బట్ పొంగల్ పాలైతే అట్లా పొంగించేసాం కానీ, బట్ ఇంకా మేమైతే ఏం తెచ్చుకోలేదు. ఇంకా కొంచెం చెప్పాను కదా కబోర్డ్స్ అవన్నీ అవ్వలేదు అని చెప్పేసి. సో అందుకని ఇంకా మేమైతే రాలేదనమాట దీనిలోకి. సో ఇది వచ్చేసి ఇక టీవీ యూనిట్ అండి. దీనికి కూడా ఇక్కడ ఇట్లాగా గ్రానైట్ లాగా అయితే వేయించేసాం అనమాట. సో ఇంకా ఇవన్నీ తెలుసు కదా మీకు, ఈ గ్రానైట్ అయితే వేయించేసాము బండలు అవన్నీ కూడా. సో ఇంక ఇది వచ్చేస్తే ఇది డైనింగ్ ఏరియా అనమాట. సో ప్లాన్ అట్లా పెట్టుకున్నాము, బట్ అవన్నీ తీసుకుంటామా లేదా అని మాకు తెలీదు. సో ఇంతవరకు కొంచెం డైనింగ్ టేబుల్ కనుక తెచ్చుకుంటే ఇది డైనింగ్ ఏరియా లాగా, సో డైనింగ్ కి సంబంధించినవి ఏమన్నా పెట్టుకోవడానికి అన్నట్లు ఈ ర్యాక్స్ అయితే పెట్టించాము. అండ్ దీనికి సైడ్ నే ఇట్లా ఒక సింక్ కూడా పెట్టించాము అనమాట, హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. హ్యాండ్ వాష్ బేసిన్ అట్లయితే పెట్టించేసాము. ఇదిగోండి ఇక్కడైతే విండోస్ అనమాట. సో విండోస్ వచ్చేసి ఇవి గ్లాస్ అనమాట. సో ఇదిగోండి అవుట్ సైడ్ కి అయితే గ్లాసెస్, అండ్ లోపల సైడ్ కి ఏమో ఇవి మస్కిటో నెట్స్ అనమాట. సో దీనికి అటాచ్ చేపియాల్సింది, అప్పుడు బాగుండేది, బట్ ఇంక ఇట్లాగైతే పెట్టించేసాము మస్కిటో నెట్స్ అనమాట ఇవి వచ్చేసి. సో అది ఇంకా గాలి అట్లా రావడానికి విండోస్ అయితే చక్కగా ఓపెన్ చేసుకోవచ్చు. విండోస్ అవన్నీ కూడా కొంచెం ఎక్కువే ఉంటే బాగుంటదండి మనకి, ఎందుకంటే గాలి అట్లా ఎక్కువ వస్తుంది కదా. సో అందుకనేసి ఇంక ఇటు అక్కడ నుంచి ఇటు వచ్చేస్తే ఇది వచ్చేసి ఇంకా కిచెన్ అనమాట.
అది ఇది వచ్చేసి ఇంకా కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ అయితే పెట్టించుకున్నాము. కిచెన్ కూడా చిన్న కిచెనే, పెద్ద కిచెన్ అయితే ఏమి కాదు, పెద్ద కిచెన్ అయితే కాదండి. సో ఈ బ్యాక్ సైడ్ ఇవన్నీ కూడా పైన దానికి కింద దానికి కొంచెం మార్పులు అయితే ఉన్నాయి. పైన ఇదంతా కూడా బ్లాక్ టైల్స్ అట్లా అయితే పెట్టించాం కదా, బట్ ఇక్కడ వచ్చేసి ఈ వైట్ టైల్స్ అయితే వేయించాము. అండ్ ఇదంతా కూడా ఇంకా గ్రానైట్ అన్నమాట. బ్లాక్ గ్రానైట్, బ్లాక్ వైట్ అట్లా వస్తూ ఉన్నాయి కదా. సో మేమైతే ఇంకా ఈ బ్లాక్ గ్రానైట్ అయితే పెట్టించాము. ఇక్కడ వచ్చేసి షింక్ వచ్చింది అనమాట. షింక్ కూడా ఇదిగోండి ఇట్లాగా మనం ఏమన్నా అంటే విమ్ జెల్ కానీ అట్లా లిక్విడ్స్ బాక్సెస్ ఉంటాయి కదా, గిన్నెలు అట్లా కడుక్కునేవి, అవన్నీ పెట్టుకోవడానికి ఇది ఒకటి కూడా వచ్చింది అనమాట. సో అది ఇంకా కిచెన్ కి ఇక్కడ ఒక విండో అయితే వచ్చింది. సో ఇది చిన్న కిచెన్ అండి, పెద్ద కిచెన్ అయితే కాదు. ఇంక ఇవన్నీ కూడా డైలీ మనం యూజ్ చేసేవి పెట్టుకోవడానికి ర్యాక్స్ అనమాట. ఇంక ఇదంతా కూడా కబోర్డ్స్ కి అయితే ప్లాన్ పెట్టించాం అనమాట, బట్ ఇంకా కబోర్డ్స్ అట్లయితే ఏం పెట్టించలేదు. సో ఇవన్నీ కూడా ఇంకా కబోర్డ్స్ కే, అందుకనే ఇక్కడ మేము ర్యాక్స్ కూడా అట్లాంటివి ఏం పెట్టించలేదు. కబోర్డ్స్ పెట్టిద్దాము అనే ప్లానింగ్ ఉంది కాబట్టి ఇంక ఇవేమి పెట్టించలేదు అనమాట. ఇవన్నీ కూడా ఓపెన్ గానే ఉన్నాయి. సో ఇది ఇట్లాగా ఓపెన్ కిచెన్ ఏంటంటే మాకు కిచెన్ లో కొంచెం కింద కిచెన్ ఏంటంటే ఇటు వాల్ కూడా క్లోజ్ చేయడం వల్ల చాలా చీకటిగా అట్లా అనిపించింది అనమాట. సో అందుకని చెప్పేసి పైన కొంచెం ఓపెన్ కిచెన్ అట్లా పెట్టుకుంటే కొంచెం స్పేషియస్ గా ఉంటది, వెలుతురుగా ఉంటది అని చెప్పేసి పైన అయితే ఇట్లా ఓపెన్ కిచెన్ అయితే పెట్టించాము. అందులోనూ ఇక్కడ ఏంటంటే స్టవ్ పెట్టేసిన తర్వాత పక్కనే షింక్ అయిపోతుంది కదా, ఎక్కువ స్పేస్ అయితే ఉండదు ఈవెన్ వెజిటేబుల్స్ అట్లా కట్ చేసుకోవడానికి కానీ దేనికైనా సరే. అందుకనేసి ఇక్కడ కూడా కొన్ని ర్యాక్స్ అయితే పెట్టించారనమాట. బట్ నాకు వద్దు ఇట్లా బాగాలేదు అని చెప్పేసి నేను సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవైతే కట్ చేపిచ్చేసాను అనమాట. ఇవి బాగాలేదు, ఇట్లా అయితే కొంచెం ఓపెన్ గా ఉంటది కదా, సో అవి ఉంటే మళ్ళీ ఇరుకు అనిపిస్తుంది. ఇట్లా అయితే కొంచెం డైనింగ్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు కదా. సో అందుకని చెప్పేసి ఇంకా మామయ్యకి చెప్తే ఇంక ఇవైతే తీసేశారనమాట. సో అది సో ఇది ఓపెన్ కిచెన్ అండి. అక్కడ నుంచి ఇంక ఇటు వస్తే ఇదంతా హాల్ కదా. సో ఇక్కడైతే ఒక డోర్ వస్తుంది, నార్త్ సైడ్ కి ఒక డోర్ అయితే ఉందన్నమాట. సో ఇదిగోండి ఇది నార్త్ కి ఒక డోర్ అయితే వచ్చింది ఇక్కడ. సో ఇంక అక్కడ నుంచి ఇటు లోపలికి వచ్చేస్తే ఇది బెడ్రూమ్ అండి, సింగిల్ బెడ్రూమ్ అని చెప్పాను కదా. ఇది సింగిల్ బెడ్రూమ్ అన్నమాట, డబల్ బెడ్రూమ్ అయితే కాదు అనేసాను మళ్ళీ. అండ్ దీనికి ఇది అటాచ్డ్ బాత్రూమ్, ఇటు చూపియమ్మ. సో ఇంక ఇదంతా కూడా కొంచెం ఈ షెల్ఫ్స్ ఇవన్నీ ఎక్కువే వచ్చాయి, ఎందుకంటే సింగిల్ బెడ్రూమే కదా. సో అందుకని చెప్పేసి సింగిల్ బెడ్రూమే కదా, అందుకని చెప్పేసి షెల్ఫ్స్ ఇవన్నీ కూడా ఎక్కువే పెట్టించుకున్నాం అనమాట. ఇక ఒక బెడ్రూమే కదా, కొంచెం షెల్ఫ్స్ అవన్నీ కూడా ఎక్కువ ఉంటే బాగుంటాయి, క్లాత్స్ అవన్నీ పెట్టుకోవడానికి అని చెప్పేసి కొంచెం షెల్ఫ్స్ ఇవన్నీ కూడా ఎక్కువ పెట్టించేసాము. సో ఇదండి. ఇక్కడైతే ఒక విండో దగ్గర ఇక్కడ కూడా యాక్చువల్గా గ్రనైట్ అయితే వెయ్యాలి, అది పీస్ కూడా కట్ చేయించాం కానీ బట్ ఇంకా వాళ్ళు ఏదో పని ఉండి రేపు వస్తాము అనేసి అన్నట్లు ఉన్నారు. కాదు, కలర్స్ వేస్తున్నారంట, మళ్ళీ అంతా కూడా డస్ట్ పడుతుంది అని చెప్పేసి ఇక్కడ ప్రస్తుతానికి గ్రనైట్ అయితే ఆపేశారు, వేయలేదు. ఇక్కడ కూడా వేసున్నట్లయితే బాగుండేది. సో ఇంకా ఇదండి, ఇది వచ్చేసి ఒకవేళ బీరువా తీసుకుంటే ఇంకా బీరువా పెట్టుకోవడానికి అన్నట్లు. నాకేంటంటే ఇంక ఇవి మొత్తం కూడా కబోర్డ్స్ అంటే స్లైడ్స్ ఉంటాయి కదా, సో అట్లా పెట్టించేద్దాము. ఇంకా హాల్లో వచ్చేసి గ్లాసెస్ ఉంటాయి కదా మనకి, అట్లా పెట్టించేద్దాము. ఇంకా కిచెన్ లో కూడా ఇటు సైడ్ వచ్చిన ర్యాక్స్ అన్నిటికీ గ్లాసెస్ పెట్టించి ఇక కిందంతా కూడా కబోర్డ్స్ పెట్టిద్దాము అనే ఆలోచన నాకైతే ఉంది. సో మరి ఫైనల్లీ ఎవరు ఏం చేస్తారో నాకైతే తెలియదు అనమాట, బట్ నా ఆలోచన అయితే అది. సో మరి చూడాలి ఫైనల్లీ ఏం చేస్తారో. అండ్ ఇటు వచ్చేసి ఇది బ్యాక్ సైడ్ అండి, డోర్ అనమాట. సో మీరు అడుగుతున్నారు కదా ఓపెన్ చేయగానే ఎంత చల్లగా, కొంచెం బ్యాక్ వెళ్ళి, కొంచెం బ్యాక్ వెళ్ళి. సో మీరు అడుగుతున్నారు కదా ఎందుకంటే ఇట్లా బెడ్రూమ్ కి బ్యాక్ సైడ్ నా డోర్ పెట్టించారు అని చెప్పేసి. ఓపెన్ చేయగానే చూడండి ఎంత చల్లటి గాలి వస్తుందో. సో వెంటిలేషన్ కి ఇది చాలా అంటే చాలా బాగుంటది. సో బాగుంది అనమాట, చల్లటి గాలి అయితే వస్తుంది. అండ్ బెడ్రూమ్ కి ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి. లైట్లు వేసామా అన్ని స్విచ్చెస్ వేసేసరికి. సో బెడ్రూమ్ కి ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. సో అది ఈ డోర్ అయితే చాలా బాగుంది కదా. సో ఇంకా ఇదండి.
సో అదండి, ఇక్కడైతే మేము స్టార్టింగ్ లో కూడా 2 doors పెట్టించామన్నమాట. సో ఇక వెళ్ళగానే ఇట్లాగా ఇదిగోండి ఎల్ షేప్ హౌస్ అనమాట. వెళ్ళగానే ఇట్లాగా టీవీ యూనిట్ వస్తుంది. అంటే ఇటు నుంచి ఇట్లాగా మనకి ఆపోజిట్ లో కిచెన్ అనమాట. సో ఇదిగోండి ఇదైతే కిచెన్. సో ఇంకా చెప్పాను కదా, ఇది వచ్చేసి డైనింగ్ యూనిట్. అండ్ ఇంకా హాల్లో నుంచి ఇక ఇది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అనమాట. సో ఇది లోపల హౌస్ అయితే ఇట్లా ఉంటదండి. సింగిల్ బెడ్రూమ్ అయినా కూడా ఏంటో ఇది ఇంకా చిన్నగానే కనిపిస్తుంది మాకు నిజం చెప్పాలంటే. ఇంకా కింద అయితే అసలు డబల్ బెడ్రూమ్ అయినా ఇంకా అవి ఎంత చిన్నగా ఉంటాయో ఇదే మా కళ్ళకి ఇప్పుడు కొంచెం చిన్నగా కనిపిస్తుంది. సో అది పైన ఇంకా సీలింగ్ అంతా కూడా వేయించామన్నమాట. సో ఇదండి లోపల అయితే ఇట్లా ఉంటది. అండ్ ఇక్కడ ఒక విండో హాల్ కి. అండ్ ఇక్కడైతే ఒక 3 నేనే పెట్టించాను, ఎందుకంటే ఏమన్నా డెకరేటివ్ ఐటమ్స్ అట్లా పెట్టుకోవడానికి అన్నట్లు. ఆ హాల్లో అయితే అట్లా బెడ్రూమ్ కి వెళ్ళే కార్నర్ లో ఒక 3 racks లాగా అయితే పెట్టించాను అనమాట. ఇంక ఇటు వచ్చేస్తే ఇది డోర్ కదా, ఇంక ఇట్లాగా మళ్ళీ బయటకు అయితే రావడమే. అమ్మాయి వాళ్ళతో షూట్ చేయించాను ఇప్పటి వరకు, బట్ అమ్మాయి వాళ్ళు కిందకి వెళ్ళిపోయారు. సో ఇంక ఇదంతా కూడా బయట అండి, మనకి ఇక బాల్కనీ లాగా, అంటే ఇంకా ఎంట్రన్స్ లో అట్లాగా. ఇది వచ్చేసి ఇంకా పైకి వెళ్ళే స్టెప్స్ అనమాట. ఇంక ఇదంతా కూడా ఇట్లా ఒక స్పేస్ అనమాట. సో ఇది ఇటు నుంచి అటు మనం సైడ్ కి అయితే మాకు కొంచెం స్పేస్ అయితే ఉంది. ఇది ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు పెట్టించిన ట్యాంక్ అండి. ఇక మామయ్య ఇట్లా పెట్టేశారు, అది మళ్ళీ కిందకి అయితే దించాలన్నమాట. ఇటు నుంచి ఇటు వస్తే ఇదిగోండి ఇట్లాగా ఒక చిన్న బాల్కనీ లాగా అనమాట. అండ్ ఇక్కడ ఒక వాష్ బేసిన్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ ఒక ట్యాప్, ఇన్ కేస్ వాషింగ్ మెషిన్ అట్లా కనుక తెచ్చుకుంటే ఇదిగోండి ఈ ట్యాప్ అనమాట, ఇక్కడ అయితే ఫిక్స్ చేసుకుంటాము. సో అది ఇది ఇందాక చూపించిన డోర్ అనమాట ఇది వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి బయట బాత్రూమ్ అండి. అయిపోయిందిలేమ్మా, నేనే తీస్తున్నాలే, రాలేదుగా మీరు. సో ఇది బయట అయితే ఇట్లా ఉంటదండి, చిన్న స్పేస్. ఇదిగోండి మా అమ్మాయిల వీడియో అయితే షూట్ చేస్తున్నారు. సే హాయ్. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ గాయ్స్, హాయ్ గాయ్స్, హౌ ఆర్ యు ఆల్? అద్యా, హౌ ఆర్ యు ఆల్? సో ఇదండి, ఇంక ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనమాట. సో ఇంకా కింద అంతా అట్లా ఉంది కదండి. సో ఇంక ఇది వచ్చేసి ఇంకా పైకి వెళ్ళడానికి అనమాట. కమ్ స్లోలీ. సో ఇంక పైన అయితే ఇంకా ఏముంటది, మొత్తం కూడా డాబానే. ఇక్కడ కూడా మామయ్య అయితే ఇట్లాగా బల్లల్లాగా వేయించారనమాట, గ్రనైట్. అంటే ఎప్పుడన్నా పైకి వచ్చినప్పుడు కూర్చోడానికి అన్నట్లు. ఇట్లాగా మామూలుగా పైకి వస్తే కూర్చోడానికి ఏముండదు కదా, అందుకని చెప్పేసి ఇట్లా అయితే వేయించారు. ఇప్పుడు ఎండగా ఉంది, అబ్బా కాలుతుంది ఇదైతే. సో ఇది ఇంకా షో స్లోలీ ఇన్ స్లో మోషన్. సో ఇంకా అదంతా కూడా మా ఊరబ్బా. మాకు పైకి వస్తే SRM కాలేజ్, ఇంకా అమృత కాలేజ్, ఇంకా అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ మాకు కొంచెం దగ్గరే కదా, సో అందుకనేసి. ఇంకా పైన క్లాత్స్ అట్లా ఆరేసుకోవడానికి ఇదిగోండి ఇక్కడైతే రాడ్స్ పెట్టించారనమాట. సో ఇదండి. Okay, come. I'm going. Are you coming or not? సో అదబ్బా ఫైనల్ గా మా ఇల్లు అయితే ఇది. ఇక్కడ ఎవరు స్విచ్చెస్ వేశారు. సో ఇంకా ఫైనల్లీ ఇదండి మా పైన ఇల్లు అయితే. సో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. వెయిట్ తేజు. సో చెప్పాను కదా, పెద్ద మోడల్ గా మాడ్యులర్ గా అట్లయితే ఏముండదు, ఫర్నిచర్ ఇంకా అవన్నీ కూడా ఏమీ లేవన్నమాట. సో ఇది ఏం దాక్కుంటున్నారు ఇద్దరు. సో ఇంకా ఇదండి మా పైన కొత్త ఇల్లు అయితే. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. సో ఇంకా మరి ఇది ఇవాళ వీడియో. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేనైతే ఇంకో లాగ్ తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. సే బాయ్.